ఇక మన న్యూస్ విషయానికి వస్తే, ఈనాడు విషయానికి వస్తే కనుక ఆదిత్య విజయం ఏదైతే సూర్యుడి మీద పరీక్షించే విధంగా రీసెర్చ్ చేసేటట్టుగా ఒక ఆదిత్య ఎల్వన్ అని చెప్పి 109 రోజులు సుమారుగా ఎప్పుడు ప్రయోగించిందంటే సో సుమారుగా 130 రోజులు 109 రోజులు పడుతుందని చెప్పి ఇక్కడ ఈ ఇస్రోలో ప్రయోగించడం జరిగింది. సో అక్కడి నుంచి కాస్త అది చేయడానికి 109 రోజుల సమయం పూర్తయిన తర్వాత నిన్న ఇక్కడ అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. సూర్యుడిని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్1 నిర్దేశిత లాంగ్ రేంజ్ పాయింట్కు చేరుకుంది. హలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియను శనివారం సాయంత్రం 4 గంటలకు ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఇక ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్లో ట్వీట్ చేస్తూ దేశం మరో మైలురాయిని దాటిందని భారత్ తొలి సోలార్ అబ్జర్వేటర్ ఆదిత్య ఎల్1 అని చెప్పి కూడా తను పోస్ట్ చేయడం జరిగింది. గతంలో జాబిల్లిపై ఏం జరుగుతుంది, చంద్రుడిపై ఏం జరుగుతుందని తరహాలో చంద్రయాన్ ప్రయోగించి సక్సెస్ అయింది మన భారతదేశం ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పుడు చంద్రయాన్ అయిపోయి ఇక సూర్యుడి మీద ఏం జరుగుతోంది అక్కడ అన్వేషించే ప్రయత్నంలో భాగంగా ఆదిత్య ఎల్1 ప్రయోగించి అందులో కూడా సక్సెస్ అయినట్టుగా ఒక వార్త. ఇక వామ్మో విమానం 5 కిలోమీటర్ల ఎత్తులో తలుపు ఊడిపోవడంతో ప్రయాణికుల గగ్గోలు. రివున ఆకాశంలోకి ఎగిరిన బోయింగ్ 739 మ్యాక్స్ విమానం గాలిలో ఉండగా తలుపు ఊడిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే జరిగిన ఈ అనూహ్య ఘటనతో బిత్తరపోయిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చాక జాగ్రత్తగా వెనక్కు మళ్లించింది. ఇక సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన విమానం శుక్రవారం రాత్రి అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి ఒంటేరియాకు బయలుదేరిన సమయంలో 16,000 అడుగుల ఎత్తున దాదాపు 5 కిలోమీటర్ల మేరకు వెళ్ళాక ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు 6 సిబ్బంది ఉన్నారు. ఇక ఇది హైలైట్ అనుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే లోక్సభ బరిలోకి కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం. బారాసా ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదేలైపోయింది. 39 అసెంబ్లీ సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఉన్న పలంగా ఇటీవల కాలంలో సింగరేణి ఎన్నికలు జరిగిన కూడా సింగరేణి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీ కేసు ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నది. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా పునరాలోచించుకొని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా గుర్తించారు. ఇక క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి 9 మంది ఎంపీల విషయానికి వస్తే ఈ 9 మంది ఎంపీలలో చాలా మందికి నేరుగా ప్రజల నుంచి యాక్సెస్ లేకుండా పోయింది. అసలు ప్రజలు వాళ్ళకు ఒక ఎంపీ ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. దీనికి తోడు ఈ ఎంపీలో ప్రజల్లో ఆదరణ పోయింది. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పార్లమెంట్లో గనక కొన్ని స్థానాలు గనక గెలుచుకోలేకపోయినట్టయితే వచ్చేటువంటి రానున్న రోజుల్లో డెఫినెట్గా బీజేపీ కేంద్రంలో కనుక మరోసారి అధికారంలోకి వస్తే కనుక బలపడే అవకాశం ఉంటుంది. లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మరింత బలపడే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో బీజేపీ కాంగ్రెస్ అనే ఒక వ్యూహం ముందుకు వెళ్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా నీరుగారిపోతుంది. కాబట్టి తన బలాన్ని చూపెట్టేందుకు, తమ సత్తాను చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు రచిస్తూ అందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావు, మరికొంతమంది నేరుగా కేసీఆర్ సైతం కూడా ఇలాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ ప్రజలకి పరిచయం అక్కర్లేని పేర్లని బరిలో కనుక నిలిపితే డెఫినెట్గా ఒక సానుభూతిగా వర్కౌట్. ఎందుకంటే ఇన్నమొదటి దాకా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వీళ్ళే ఇప్పుడు అధికారం లేకుండా ఉన్నారు. వాళ్ళకు ఒక అవకాశం మరోసారి ఇస్తే కనుక ఈ ఫైట్ బాగుంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. సో మనకు ప్రజలకి అనేక రకాలుగా ప్రతిపక్షం నుంచి మద్దతు దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం కూడా వీళ్ళని చూసి భయాందోళనకో లేకపోతే ఏ రకంగా కూడా మనకు సేవలు చేసే అవకాశం ఉంటుంది అనే తరహాల ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఈ టఫ్ ఫైట్ కోసం తెలంగాణ రాష్ట్రంలో నేరుగా వాళ్ళే బరిలో దిగేందుకు వస్తున్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, తర్వాత కేసీఆర్ లాంటి వ్యక్తులు. ఇలాంటి పర్సనాలిటీస్కి నేరుగా కనుక ప్రజలకు వెళ్ళి మరోసారి ఎన్నికలు కనుక వాళ్ళు ముందుకెళ్తే కనుక డెఫినెట్గా వీళ్ళకి కొంత అవకాశాలు ఇటు జాతీయంగా పార్టీని విస్తరించడం కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత వాళ్ళ ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగం కావచ్చు, ఇంకా రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులే పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక ఈనాడు వార్తలో ఈ కథనం హైలైట్గా ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా ఆలోచిస్తున్నారు కేటీఆర్ అన్న విషయంలో మనం కూడా కొంత సర్టిఫై చేసుకోవచ్చు. ఇక శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బారాస వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులకు రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది.